జీవితంలో నలుగురికి నచ్చే నువ్వు ఇంకొక నలుగురికి నచ్చకపోవచ్చు. 10 మంది మెచ్చుకునే నిన్ను మరో 10 మంది తిట్టుకోవచ్చు. ఎవరు ఎలా ఉన్నా కూడా నువ్వు మాత్రం నీలాగే ఉండు. ఇలా ఎందుకు జరిగింది అని ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకోకండి. ఎప్పుడు కూడా విధిలో రాసిందే జరుగుతుంది. మంచి రాస్తే మంచి జరుగుతుంది, చెడు రాస్తే చెడు జరుగుతుంది. విధిని ఎవరు కూడా మార్చలేరు. కర్మను అలాగే కాలం చేసే గారడిని ఎవ్వరు కూడా ఆపలేరు. అన్నింటినీ జీర్ణం చేసుకుంటూ ముందుకు సాగిపోవడమే జీవితం అంటే. పుట్టుకతో జీవితంలో పూలవనం కాదు. ఏ ఒక్కరి జీవితం అందరి జీవితాలు పడి లేచే బ్రతుకులే. మన ఒక్కరిదే కాదు, అసలు భూమిపై సమస్య లేని మనిషి లేడు. అందుకే రేపటి రోజున సంతోషం వస్తుందనే ఆశతో నవ్వుతూ జీవించడం అలవర్చుకోవాలి. అదే జీవన రహస్యం. మరిగే నీటిలో ప్రతిబింబం ఎలా అయితే కనబడదో, జ్వలించే మనసుకు కూడా పరిష్కారం కనబడదు. సమస్యలు ఎన్ని ఉన్నా సరే ప్రశాంతంగా వాటికి పరిష్కారాలను ఆలోచించండి. ఖచ్చితంగా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నీకంటే గుణవంతులు, ధనవంతులు, అలాగే తెలివి అయిన వారు, అందమైన వారు ఎందరో నీకంటే ముందే ఈ భూమి మీద నివసించారు. అలాగే అందరూ వచ్చిన చోటుకే మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు. కాబట్టి ఇక్కడ ఉన్నంతకాలం మంచి మనిషిగా జీవించు. కష్ట సుఖాలను సమానంగా స్వీకరించి ముందుకు సాగిపో. నిద్రపోనివ్వని ఆలోచనలు, అలాగే సర్దుకుపోనివ్వని పరిస్థితులు ఒక యుద్ధంతో సమానమే కాదంటారా? ప్రతి మనిషి కూడా విడిచిపెట్టవలసిన 5 లక్షణాలు. 1వది, అందరినీ సంతృప్తి పరచాలి అని అనుకోవడం. ఇక 2వది, అనవసరంగా ఎక్కువగా ఆలోచించడం. 3వది, నిన్ను నువ్వే కించపరుచుకోవడం. 4వది, మార్పుకి భయపడటం. 5వది, గతంలో జీవించడం. కొత్తగా వివాహం చేసుకున్న పుత్రుడికి ఒక తల్లి చెప్పిన ముఖ్యమైన విషయాలు: నీ భార్యని ఎప్పుడు కూడా తల్లితో పోల్చవద్దు. ఎందుకంటే మీ తల్లికి 20 సంవత్సరాల అనుభవం ఉంది. నీ భార్యకు కూడా నీలాగానే కొత్త అనుభవం, అవునా? నిన్ను నీ తల్లి ఎలా పెంచిందో తనని కూడా వారి తల్లిదండ్రులు అలాగే పెంచి ఉంటారు కదా. తనకు అలవాటు అయ్యే వరకు నువ్వే బాగా చూసుకోవాలి. తప్పకుండా తను కూడా ఒక మంచి గృహిణిగా, మంచి తల్లిగా బాధ్యతలు తప్పకుండా నెరవేరుస్తుంది. నీ భార్యను ఒక మంచి స్నేహితురాలుగా భావించి అన్ని విషయాలను తనతో పంచుకోవాలి. నీ తల్లికి నిన్ను చూసుకోవడమే పని. నువ్వు నీ యొక్క తల్లిదండ్రులను, అలాగే నీ భార్యను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు ఇద్దరు కూడా ఒకరి ఇష్టాలను మరొకరు తెలుసుకొని ప్రేమగా ఉండాలి. నీలో సమానంగా తనని చూసుకోవాలి. నీ జీవితంలో నువ్వు తీసుకుపోయే ప్రతి నిర్ణయంను ఆమెతో కూడా చర్చించి తీసుకోవాలి. ఎందుకంటే నీ యొక్క మంచిలో అలాగే చెడులో కూడా నీకు జీవితాంతం తోడుగా తానే ఉంటుంది. ఈర్ష్య అధికంగా ఉన్నవాడు, తన మీద తానే జాలిపడేవాడు
ఎంత చేసినా కూడా తృప్తి లేనివాడు, అధికంగా కోపం ఉన్నవాడు, అన్నింటినీ అనుమానించేవాడు, అలాగే అన్నిటికీ ఇతరుల మీద ఆధారపడేవాడు. ఈ ఆరుగురు ఎప్పటికీ దుఃఖంలోనే ఉంటారు. గుర్తుంచుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.